హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్లెట్ వంతు. ఈవేళ వీడియోలో రాజీవ్ యువ వికాసం పథకం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. తెలంగాణ ప్రభుత్వం యువత కోసం తీసుకువచ్చిన పథకం ఇది. దీని స్టార్టింగ్ వచ్చేసి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే మార్చ్ 7 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే మనకు అవకాశం ఉంది. ఈ రాజీవ్ యువ వికాస పథకంకి ఏ సర్టిఫికేట్స్ కావాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన యువతకు 4 లక్షల వరకు రుణం అందించబడుతుంది. ఇందులో 60% నుండి 80% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి మనకి ఆధార్ కార్డు కరెక్ట్గా ఉండాలండి. అదేవిధంగా పాన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అప్లై చేశాక ఏ ఇన్ఫర్మేషన్ అయినా మన ఫోన్ నెంబర్కి మెసేజ్ త్రూగా వస్తుంది కాబట్టి మన ఫోన్ నెంబర్ అనేది అప్డేటెడ్గా ఉండాలి. ఇక్కడ మనం వయసు చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇతర యూనిట్లకు 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అర్హులవుతారు. మన ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే 2 లక్షల లోపు ఉండాలి. అంటే ఇంత వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళే ఈ పథకానికి అర్హత సాధించినట్లే. ఇంకా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎక్కువ మందికి అయితే ఇచ్చే ఛాన్స్ అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇక సబ్సిడీ వివరాలు చూస్తే ఒకవేళ 50,000 వరకు మనకు వస్తే 100% సబ్సిడీ ఉంటుంది. 1,00,000 వరకు మనకి అమౌంట్ వస్తే 80% సబ్సిడీ, 2 లక్షలు వస్తే 70% సబ్సిడీ, 4 లక్షలు వస్తే 60% సబ్సిడీ. అంటే మనం అప్లై చేసే అంటే మీరు ఏం చేస్తున్నారో, ఒక టైలరింగ్ అంటే దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది. లేదంటే ఇండస్ట్రియల్ దీంట్లో ఎందులో మనం చేస్తున్నామంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. అంటే మనం చేసే జాబ్ బట్టే మనకనమాట ఈ అమౌంట్ అనేది దొరుకుతుంది. దానికి తగ్గట్టు సబ్సిడీ ఇస్తారు. ఏ సర్టిఫికేట్స్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, తెలంగాణ డొమిసైల్ సర్టిఫికేట్ ఉండాలి, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు. కుల అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నమాట. నెక్స్ట్ బ్యాంకు ఖాతా వివరాలు కావాలి, రేషన్ కార్డు, ఉద్యోగ మార్పిడి నమోదు. ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, లేదా ట్యాబ్ ఉంటే ట్యాబ్, లేదంటే మొబైల్ ఆర్ పీసీ ఏది ఉన్నా కానీ ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. నేనైతే ఫోన్లో ఎలా అప్లై చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసేసి OPMMS అని టైప్ చేయాలి. లేదంటే నేను ఒక లింక్ పెడతాను. ఆ లింక్ మనం సెర్చ్ చేసినా కానీ ఫస్ట్ అనమాట మనకి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అంటే దానికి సంబంధించి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. ఇక్కడ మనకి కిందకు వచ్చేటప్పటికి ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది. క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ మనకు అవసరం లేదు. ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనుకుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి చూడండి, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్సీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, ఆర్ ఎస్టీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, బీసీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనేసి ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఇందులో బీసీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్కి వెళ్తాము. దీన్ని క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేమ్ యాజ్ పర్ ఆధార్లో మనకి నేమ్ ఏ విధంగా ఉందో అలా మనం క్లిక్ చేయాలన్నమాట. నేను నా నేమ్ అయితే క్లిక్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మన ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆ ఆధార్ నెంబర్ని కూడా మనం క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మీరు ఎలా ఇది చేయాలనేది నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి ఆధార్ ఓపెన్ చేశాక మనకు ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషియరీ లబ్ధిదారుని పథకం అని ఉంది కదా, అక్కడ ఇండివిజువల్ అనేసి ఉంటుంది. అది ఒక్కటే ఉంది కదా, ఇండివిజువల్ క్లిక్ చేసేస్తాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సెలెక్ట్ అసిస్టెన్స్ టైప్ అని ఉంది కదా, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని టైప్ చేస్తాము. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి నేను ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అనేసి పెడుతున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ స్కీమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏది నచ్చితే అదనమాట. ఇక్కడ చూడండి, బేకరీ అని ఉంది, బనానా బిజినెస్, బ్యాంగిల్ స్టోర్, బార్బర్ షాప్. మీకు ఇక్కడ ఏది నచ్చితే దాన్ని మీరు పెట్టొచ్చు. మనం ఏది పెడితే దాన్ని బట్టి అనమాట మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను క్యాష్ బిజినెస్ అనేసి పెడుతున్నాను. క్యాష్ బిజినెస్ అని పెట్టిన వెంటనే చూడండి, మనకి మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 lakhs వస్తుంది. మ్యాక్సిమం 4 lakhs వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇలా టైప్ చేశాక ఒకవేళ క్యాష్ వద్దు అనుకుంటే ఇంకేదైనా పెట్టుకొని చూడండి, మనకి మినిమం మ్యాక్సిమం ఎంత అని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇక్కడ మనకి 2 lakhs వస్తుంది, 4 lakh మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వస్తుంది. ఇది అయ్యాక ఇక్కడ గో అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. అంటే సెకండ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు ఏ డిస్ట్రిక్ట్ మనం దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మండలం దగ్గర మండలము, పంచాయతీ అంటే మరి ఏ పంచాయతీ అది ఇచ్చేస్తాము, ఇక్కడ టైప్ చేస్తాము. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి ఏ విలేజ్, మీ ఊరి పేరు అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాబిటేషన్, మీరు మీ కింద ఇంకేమైనా ఒక 2-3 ఊర్లు అలాగే ఏమైనా ఉంటే అక్కడ ఆ నేమ్ అనేది మనం టైప్ చేస్తే సరిపోతుంది. బెనిఫిషియరీ లబ్ధిదారు రకం ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్లోనే వీటిని ఫిలప్ చేసాం కదా, ఇండివిజువల్ అనేసి, అదే మనకి ఇక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ అంటే మన కుటుంబంలో ఎంతమందికి ఈ స్కీమ్ అనేది వస్తుంది అనేది ఒకరికే కదా, ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే షేర్ చేశాను ఈ వీడియోలో. సో 1 అనేది అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇది కూడా మనం ఫస్టే ఫిలప్ చేసాం. ఇవన్నీ మనం ముందుగా ఫిలప్ చేసినవి వచ్చాయి మనకి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎంత అమౌంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం రాయాలి ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ 2 lakhs మినిమం ఇచ్చారు, 4 lakhs మ్యాక్సిమం ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ 4 lakh అమౌంటే రాద్దాము. $4 lakhs అమౌంట్ రాసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఎంత అమౌంట్ రాస్తే సబ్సిడీ వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి ఇక్కడ మనకు సబ్సిడీ అమౌంట్ 2,80,000 అని ఉంది. బ్యాంక్ లోన్ రుణం వచ్చేసి 1,20,000 అని ఉంది. టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తం 4 lakhs అని ఉంది. ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆంధ్ర బ్యాంక్ అని, యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, లేదంటే కెనరా, ఏ బ్యాంక్ అయినా మనకి ఉంటే అది ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏ బ్యాంక్ ఇస్తే దానికి బ్రాంచ్ నేమ్ ఉంటుంది కదా, బ్రాంచ్ ఇవ్వాలి, IFSC కోడ్ ఇవ్వాలి. ఇక్కడ పాన్ నెంబర్ ఆప్షనల్ ఇచ్చారు, ఒకవేళ ఉంటే మీరు ఫిలప్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసినా పర్లేదు. ఆల్రెడీ మనం ముందుగా ఫిలప్ చేసాం కదా ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, అవే సేమ్ టు సేమ్ వచ్చేసాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ హస్బెండ్ నేమ్ అనేసి ఉంది. ఇక్కడైతే మనం మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వచ్చు, అన్మ్యారీడ్ అయితే ఫాదర్ నేమ్ ఇవ్వచ్చు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఏమైనా అంగవైకల్యం అలాంటివి ఉంటే ఎస్ అయితే ఎస్ నొక్కాలి, నో అయితే నో. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఏదైతే అది మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అర్బన్ రూరల్, అర్బన్ అయితే అర్బన్ క్లిక్ చేయండి, రూరల్ అయితే రూరల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్, మనం ఏ క్యాస్ట్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకవేళ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, మనం క్యాస్ట్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ అయితే వస్తుంది, ఆ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేయాలి. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పొల్లుపోకుండా ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ వచ్చేసి అంటే ఉపకులం ఏంటనేది ఇక్కడ మనం క్లిక్ చేయాలంటే BCAలో బోల్డ్ ఉంటాయి, BCD అలాగనమాట, అలా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంత చదువుకున్నారో అక్కడ మనం పెట్టాలి. మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఆదాయ ధృవపత్రంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా మనం ఇన్కమ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి.
నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మన పేరు ఎలా ఉందో ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏ డేట్లో మనం పుట్టామనేది ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ మన ఏజ్ ఎంత అనేది ఇక్కడ టైప్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ మన సంవత్సర ఆదాయం ఎంతో క్లిక్ చేయాలి, ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి కరెక్ట్ మొబైల్ నెంబర్ మన ప్రెజెంట్ యూస్ చేస్తుంది ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ కాకుండా ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే మన ఇంట్లో ఇంకెవరిదైనా ఎక్స్ట్రా మొబైల్ నెంబర్ ఉంటే వాళ్ళది ఇవ్వచ్చు. ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తున్నారో దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ డోర్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ మనం టైప్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి రెడ్ కలర్ స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టార్ మార్క్స్ ఉన్నవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేశాక లాస్ట్కి సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, ఐ సర్టిఫైడ్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అనేసి ఈ రెండింటిని మనం ఇలా క్లిక్ చేస్తే రైట్ మార్క్స్ వచ్చాయి కదా. ఇలా చేసుకున్నాక ప్రీవ్యూ అంటే ఒకసారి మళ్ళీ ముందుకు వెళ్ళేసి అన్నీ చూడాలి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఇంకా ఫిలప్ చేయాల్సినవి ఉన్నాయో లేదా అవన్నీ చూసాక అప్లోడ్ చేసేయడమే అనమాట. అలా అప్లోడ్ చేసేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.